సమ్మర్ అయితే వచ్చేసింది. దాంతో పాటు హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంట్లో ఉండే మీ పిల్లలు బయటికెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. లేదంటే పిజ్జాలు, బర్గర్‌లు అలాంటి వాటికి అలవాటు పడిపోతుంటారు కదా! చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా మీ పిల్లలైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్‌నైతే. దీనికి కావాల్సింది మెయిన్‌గా ఎగ్స్ అండ్ బ్రెడ్. ముందైతే ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే స్టఫ్ కోసము ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర వేసుకొని చిట్పట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని అలానే కొంచెం కరివేపాకుని కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని అయితే వేసేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే ఒక ఆనియన్, మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్‌ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అన్నిటిని కూడా ఆయిల్‌లో ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులోకి టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. మనం ఈ స్నాక్ ఐటెమ్‌ని ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని బట్టి ఆనియన్స్‌ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒక పక్కన ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు ప్యారలర్‌గా ఇంకో పక్కన ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో బ్రెడ్ని అయితే మనం స్టీమ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే జల్లిబుట్ట ఏదైనా తీసుకుని ఆ గిన్నె పైన పెట్టేసి ఆవిరి వస్తున్నప్పుడు బ్రెడ్ని అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యి మనం పఫ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మన ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్‌కి సరిపోయేంత కారాన్ని, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి కారాన్ని కొంచెం చూసుకుని మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోవాలి. కారం అనేది కొంచెం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి నేను కొంచెం మ్యాగీ మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. చాట్ మసాలా అయినా, మ్యాగీ మసాలా అయినా, లేదంటే ఉంటే కొంచెం ధనియా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకుని వాటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంకొంచెం ఫ్రై అవ్వడం కోసము వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మన బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. మనం టచ్ చేసినప్పుడు బ్రెడ్ అనేది సాఫ్ట్‌గా ఉండాలి. సో, ఈ విధంగా కర్రీ అండ్ బ్రెడ్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం స్టీమ్ చేసుకున్న బ్రెడ్ స్లైస్‌ని ఒకటి తీసుకొని ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ అన్నిటిని కూడా తీసేయాలి. మీకు ఎడ్జెస్ అనేవి ఇష్టం ఉంటే అలానే ఉంచుకోవచ్చు. లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. మొత్తము 4 సైడ్స్ కూడా ఎడ్జెస్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా చపాతీ కర్ర తీసుకొని దానిపైన లైట్‌గా ప్రెస్ చేయాలి. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. లైట్‌గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బ్రెడ్ అనేది చపాతీ కర్రకి అతుక్కుంటుంది అని అనిపిస్తే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని చపాతీ కర్రకి ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ బ్రెడ్‌లోకి స్టఫింగ్‌ని అయితే పెట్టేసుకుందాం. దానికోసము మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ కర్రీని అయితే పెట్టేసుకొని తర్వాత ఒక బాయిల్డ్ ఎగ్‌ని వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా 2 పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేయాలి. ఆ తర్వాత బ్రెడ్ మొత్తాన్ని కూడా స్లోగా ఎగ్ పఫ్ షేప్ వచ్చేలాగా దగ్గరగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను తీసుకుంది మిల్క్ బ్రెడ్ అండ్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. అందువల్లనే ఫోల్డింగ్ అనేది సరిగ్గా రావట్లేదు. బట్ మీరు ఇదే ప్రాసెస్ని కొంచెం పెద్ద సైజ్ బ్రెడ్ తీసుకొని ట్రై చేయండి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ అయితే టూత్ పిక్ హెల్ప్ తోటి ఆ బ్రెడ్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పఫ్స్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు అలా పఫ్ ప్రిపేర్ చేయడం అనేది ఇబ్బందిగా అనిపిస్తే ఇలా సింపుల్గా కూడా మనమైతే బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బ్రెడ్ స్లైస్ మొత్తం అలానే తీసుకుని ఎడ్జెస్ ఏవి రిమూవ్ చేయకుండా ఒక బ్రెడ్ స్లైస్ మీద మన కర్రీ అండ్ ఎగ్ మొత్తం పెట్టేసుకుని ఇంకొక బ్రెడ్ స్లైస్ తోటి దాన్ని అయితే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసుకున్న బ్రెడ్ విడిపోకుండా అలానే ఉండడానికి మనమైతే మైదా పిండి తీసుకుని అందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని మనం ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకుని ఆ లిక్విడ్ని బ్రెడ్ మధ్యలో అప్లై చేసుకుంటే విడిపోకుండా గమ్ములాగా పనిచేస్తుంది. మైదా పిండి మిక్చర్ మొత్తము అప్లై చేసుకున్న తర్వాత వేళ్ళతోటి ఒకసారి ప్రెస్ చేసుకుంటే గట్టిగా క్లోజ్ అయిపోతుంది. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుని ఒకేసారి పక్కన పెట్టుకుంటే మనకి ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నేను ముందు చూపించినట్టుగా పఫ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ప్యాన్ మీద ఇలా ఫ్రై చేసుకోవచ్చు.
ఎవరైతే ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు ఇలా పెంక మీద కాల్చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడానికి ఓకే ఉంటారో అలాంటి వాళ్ళు డైరెక్ట్‌గా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే పెంక మీద కొంచెం ఆయిల్ ఏసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్‌నైతే ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వన్ సైడ్ ఉంచేసి ఆ తర్వాత ఫ్లిప్ చేసుకుంటే సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్లేమ్‌నైతే స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. అలానే దీనిపైనుంచి ఘీ యాడ్ చేసుకున్నా సరే ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. బ్రెడ్ మొత్తం కూడా ఈవెన్‌గా కాలాలి. అండ్ స్లో ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది. ఇలా కాల్చుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ప్లేట్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో, మీకిక్కడ వీడియో క్లిప్‌లో చూస్తే అర్థమవుతుంది బ్రెడ్ అనేది ఎంత చక్కగా రోస్ట్ అయిందో. నెక్స్ట్ అయితే ఈ బ్రెడ్‌ని వేడి మీద ఉన్నప్పుడే 2 పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చూడడానికి శాండ్‌విచ్ లాగా చాలా బావుంటుంది. నేను తీసుకున్నది చిన్న బ్రెడ్ అవ్వడం వల్ల నాకు ఎగ్ పఫ్ షేప్ అయితే రాలేదు. అందుకే నేను ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఒకవేళ మీకు తీసుకున్న బ్రెడ్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటే నేను ఫస్ట్ చూపించినట్టుగా ఎగ్ పఫ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సో, అంతే గైస్ ఈ వీడియో. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు బాయ్ బాయ్.